హాయ్ హలో వెల్కమ్ టు డిగి లోన్స్. ఇవాళ మనతో పాటు చంటి గారు ఉన్నారు, డిగి లోన్స్ మేనేజర్. సో సార్ దగ్గర నుంచి మనము సిబిల్ ఎందుకు ఇంపార్టెంట్ కస్టమర్కి, మరి సిబిల్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటివి, మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటివి అనేది మనము తెలుసుకుందాము చంటి గారితో. హాయ్ చంటి గారు. హాయ్ సందీప్. కస్టమర్స్కి సిబిల్ అనేది ఎందుకు మేజర్గా ఇంపార్టెంట్, సిబిల్ ఎలా కాపాడుకోవాలి అనేది కొద్దిగా డిస్క్రైబ్ చేయండి. ఓకే, సిబిల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు, తను ఒక లోన్కి ఎంప్లాయ్మెంట్ ఉంది, తనకి లోన్కి వెళ్ళాలనుకుంటాడు. లోన్కి వెళ్ళాలనుకున్నప్పుడు సిబిల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా అంటే కస్టమర్ కొన్ని బ్యాంక్స్కి ఒక పలానా బ్యాంక్ అని అప్రోచ్ అవుతాడు. నేను బ్యాంక్ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. ఓకే, ఆ బ్యాంక్ అని అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయినప్పుడు కస్టమర్ ఎంప్లాయ్మెంట్ ఉంది, శాలరీడ్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు. సిబిల్ అనేది కస్టమర్కి అవేర్నెస్ లేదు అప్పటి వరకు. ఓకే, తను అప్లై చేశాడు. తనకి ప్రీవియస్లో స్టూడెంట్గా ఉన్న టైంలో ఏదో చిన్న యాప్ లోన్స్ ఏదో చిన్న యాప్ లోన్స్ ఉంటాయి. తర్వాత క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి ఏదో ఒక చిన్న స్టూడెంట్ టైంలో 2-3 కార్డ్స్ అట్లా వచ్చినాయి. అవేర్నెస్ లేక అప్పుడు కొంచెం అవి పే చేయలేక కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిండు. తర్వాత ఇప్పుడు లోన్కి వచ్చింది. ఓకే, లోన్కి వచ్చినప్పుడు అప్పటికి అవేర్నెస్ లేక సిబిల్ అంటే ఏందనేది తెలియక ఇప్పుడు లోన్కు రావడం వల్ల తనకు అర్థమైపోయింది సిబిల్ అంటే ఏంటి. అదే ఈ విధంగా ఏంటంటే కొందరు కస్టమర్లకు అనేది సిబిల్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, అయితే సిబిల్లో వచ్చేసిందంటే కస్టమర్ని ఎలిజిబిలిటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే సిబిల్ అనేది కస్టమర్కి ప్రీవియస్గా కార్డ్స్ ఏమున్నాయా, లోన్స్ ఉన్నాయి ఓకే అనేది ఏంటంటే సిబిల్ స్కోర్ అనేది డిపెండ్ చేస్తుంది. సిబిల్ స్కోర్ వచ్చేసి మనకి ఏంటంటే 0 to 900 ఉంటుంది, మ్యాక్స్ 900. ఓకే, దాంట్లో 800 to 900 ఉంటే ఎక్సలెంట్ సిబిల్ అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతాయి. హోమ్ లోన్కి వెళ్ళాం అనుకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.9 నుంచి 8.8 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత 700 to 800 ఉన్నది అనుకో, ఓకే గుడ్. దానివల్ల ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే సిబిల్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమైందంటే సిబిల్ తగ్గిపోతుంటుంది. ఓకే, సిబిల్ తగ్గిపోవడానికి మేజర్ కారణాలు ఏంటంటే అన్సెక్యూర్ లోన్స్ ఎక్కువ ఉండడం. ఓకే, ఓకే. సెక్యూర్ లోన్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒక ఏదైనా ఒక జమ్నత్ పెడతాం మనం, ఒక సెక్యూరిటీ తీసుకొచ్చి బ్యాంక్కి ఇట్లా పెట్టి దానివల్ల హోమ్ లోన్ మార్టిగేజ్ దానివల్ల ఏంటంటే సిబిల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ అన్సెక్యూర్ లోన్స్ ఉన్నాయి అనుకున్నాం, సిబిల్ అనేది కంపల్సరీ ఏంటంటే డౌన్ సైజ్ అవ్వకుండా వస్తుంది. అదొకటి. ఇంకా మేజర్గా క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇట్లా ఏమవుతుందంటే సరిగా డిలే పేమెంట్స్ వల్ల, తర్వాత డిపిడీస్ ఇప్పుడు 3rd-కు 5th-కే ఉంది డ్యూ డేట్, దానివల్ల ఇట్లా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మేజర్గా క్రెడిట్ కార్డు వల్ల ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, కస్టమర్కు 2 lakhs కార్డు ఉంది, 2 lakhsకి 2 lakhs వాడిండు అనుకో, సిబిల్లో కంపల్సరీ ఏంటంటే బ్యాంక్ ఏమనుకుంటాయంటే మొత్తం కార్డు మీదనే కస్టమర్ డిపెండ్ అవుతుంది, స్పెండ్ మొత్తం కార్డే చేస్తుంది. ఓకే, ఓవర్ లిమిట్ అనేది కనిపిస్తుంది కొన్ని కార్డ్స్కి. ఓకే, మొత్తం చేస్తుండం. అలాంటప్పుడు ఇప్పుడు 2 లక్షల కార్డే స్పెండ్ చేస్తుండం, ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినా స్పెండ్ చేస్తారు. ఓకే, ఓకే అనే ఒక మైండ్ సెట్కి బ్యాంక్స్ వచ్చేస్తాను. బ్యాంక్స్ ఓకే, కస్టమర్ ఏదైతే యూజ్ చేస్తున్నాడో అది ఏది ఇచ్చినా అంతే యూజ్ చేస్తాడు అని చెప్పేసి. ఓకే, అట్లా కాకుండా కస్టమర్ ఏం చేయాలంటే ఒక 5 లక్షల కార్డు అనుకో ఒక 20% అంటే 1 lakh యూజ్ చేసుకోవాలి. ఓకే, దానివల్ల ఏమంటే సిబిల్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లోన్స్ ఉంటుంది. మేజర్గా వచ్చేసి ఏంటంటే 2 కస్టమర్స్ ఎలిజిబిలిటీ ప్రకారం చూస్తాం మనం. తర్వాత సిబిల్ని చూస్తాం. సిబిల్ బ్యాంక్స్ ఏమైతే అంటే వెళ్ళి కస్టమర్ ఒక ప్రొఫైల్ వచ్చిందంటే బ్యాంక్స్ ఏమైతే వెళ్ళి సిబిల్ని అప్రోచ్ అవుతాయి, హిట్ చేస్తే. సిబిల్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు నాకు తెలిసి. దాంట్లో అయితే ఏంటంటే బ్యాంక్స్ మేజర్గా చూసుకునేది అంటే 2 types ఆఫ్ కస్టమర్స్ని చూసుకుంటుంది. ఓకే, ఒకటి వచ్చేసి బ్యాంక్స్ ఒక ఇంత పర్సెంట్ తోటి మేము ఒక 10% తోటి ఒక 100 మెంబర్స్కి ఇస్తున్నాం లోన్స్. ఓకే, ఆ 100 మెంబర్స్ పే చేయగలరా అని చూసుకుంటుంది, సిబిల్ ప్రకారం చూసుకుంటుంది. అప్పుడు ఏంటంటే దాంట్లో 2 విధాలుగా ఉంటాయి. ఒకటి కాస్ట్ ఆఫ్ కలెక్షన్ చెక్ చేసుకుంటుంది, మేము ఇచ్చే లోన్స్కి మాకు రిటర్న్స్ వస్తాయా లేదా అనేది. ఇంకొకటి వచ్చేసి ఎన్పిఏ అని ఉంటుంది, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అని ఉంటుంది ఒకటి. ఓకే, ఐడియా ఉంది నాన్ పర్ఫార్మెన్స్ అసెట్. ఓకే, నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అంటే ఏంటంటే కొందరు కస్టమర్లు లోన్స్ తీసుకొని ఒక 6 నెలలకు కడతారు. కొందరు ఏమవుతారంటే ఇంటికి పోయినాక కడతారు, అంటే తెప్పించుకొని కడతారు. కొందరు ఏంటంటే 6 నెలలు కట్టి వదిలేసే వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఏంటంటే బ్యాంక్స్ అనేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ కలెక్షన్, ఎన్పిఏ 2 దృష్టిలో పెట్టుకొని కస్టమర్కి లోన్ ఎలిజిబిలిటీ అనేది చూస్తుంది. ఈ విధంగా ఏంటంటే కస్టమర్కి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది, సిబిల్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మేజర్గా కార్డులో వచ్చేసి కస్టమర్కి మినిమం అమౌంట్ పేమెంట్ చేయాలి అని చెప్పేసి బిల్ జనరేట్ అయిన తర్వాత వస్తుంది. దానివల్ల సిబిల్లో ఏమైనా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుందా?
మినిమం అమౌంట్ వల్ల సిబిల్లో ఇన్ఫాక్ట్ పడదు. బట్ ఏంటంటే ఇప్పుడు 1 lakh కార్డు ఉంది సందీప్. 1 lakh కార్డుని ఏమవుతుందంటే ఇప్పుడు కస్టమర్ 1,99,000 వాడిండు అంటే 100% యూజ్ చేశాను. యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ డ్యూ డేట్ వస్తుంది కస్టమర్కి. తనకి అప్పుడు డ్యూ డేట్ అప్పుడే తనకు మినిమం పేమెంట్ 3,000 అని ఇట్లా 1 lakh వాడుకుంటే 3,000 అని వస్తుంది. అది కట్టలేని పక్షంలో మనకి కస్టమర్కి ఏంటంటే నెక్స్ట్ 1 day అయినా కానీ 35% వరకు పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంటాయి. 35% వరకు పెనాల్టీలు వేస్తారు. మీరు అనేది ఏంటంటే కస్టమర్ ఒక 1 lakh కస్టమర్ ఉన్నాడు, క్రెడిట్ కార్డు, తనకు 3,000 మినిమం పేమెంట్ వచ్చింది. మినిమం పేమెంట్ కట్టడం వల్ల సిబిల్ లాస్ అవుతుందని చెప్తారు. అయితే మినిమం పేమెంట్ కట్టడం వల్ల సిబిల్ అనేది లాస్ అయితే ఏమి ఉండదు. సిబిల్ అయితే కట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కస్టమర్ లాస్ అవుతాడు. ఇక్కడ ఎంత మేజర్ ఆఫ్ లాస్ ఉంటుంది? మేజర్ ఆఫ్ లాస్ అంటే ఏమవుతుందంటే కస్టమర్ ఇప్పుడు బిల్ డ్యూ డేట్ సమ్ బ్యాంక్స్ ఎట్లా ఉంటాయంటే కొన్ని బ్యాంక్స్ 45 days ఫస్ట్ బిల్ సర్క్యులేషన్ ఉంటుంది. తర్వాత మంత్లీ 30 days వస్తుంటుంది. తర్వాత ఇప్పుడు బిల్ జనరేట్ అయినాక డ్యూ డేట్ 5th or 6th ఉంటుంది. సమ్ బ్యాంక్స్ 4th, 1st ఉంటాయి. మినిమం ఏంటంటే మినిమం బిల్లు ఒక 3,000 వచ్చింది. దాన్ని కట్టడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఆ మంత్ ఒకటి తను నెక్స్ట్ మంత్కి ఎక్స్టెండ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అయితే తప్ప బిల్లు మొత్తం అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్టెండ్ అయిన మంత్కి మళ్ళీ అడిషనల్గా నెక్స్ట్ మంత్కి ఛార్జెస్ పడతాయి. దానివల్ల అట్లా ఉంటుంది. ఇక్కడ మేజర్గా ఇక్కడ ఏదైతే మనము మినిమం అమౌంట్ పేమెంట్ చేస్తున్నామో అది ప్రిన్సిపల్ అమౌంట్కి రిలేటెడ్ అయి ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఇంట్రెస్ట్ పార్టే పేమెంట్ చేస్తాం? ఇంట్రెస్ట్ పార్టే పేమెంట్ చేసేది ఉంటుంది. పిఏ అని ఉంటుంది, పర్ యానం అని ఉంటుంది. అక్కడ మీరు ఎప్పుడైనా చూసుకుంటే మినిమం పేమెంట్ దగ్గర పిఏ అని కంపల్సరీ ఉంటుంది, పర్ యానం అని. మీరు ఒకసారి గమనించండి. మీ సజెషన్ ఏంటిది దాంట్లో కార్డ్స్లో మీరు ఎలా కట్టమంటారు? ఒకవేళ ఫుల్ అమౌంట్ పేమెంట్ చేసేసి మళ్ళీ విత్డ్రా చేసుకోవడం బెటర్ అంటారా, లేదా మినిమం అమౌంట్ పేమెంట్ చేసుకొని నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేసుకొని? అంటే మేజర్గా మేము చూసింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ అయిన తర్వాత ఏదైతే ఈ మంత్ మినిమం అమౌంట్ రఫ్గా 2,000 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్కి సేమ్ 2,000 రాదు మనం ఏదైతే పేమెంట్ చేస్తామో. సో అది డబల్ అయ్యి వస్తుంది కాబట్టి సో ఇక్కడ మీరేం సజెషన్ చేస్తారు? ఇది గుడ్ క్వశ్చన్. ఏంటంటే మెయిన్ కస్టమర్స్కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇప్పుడు ఇంటి దగ్గర మన పేరెంట్సే అంటారు మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినాం అనుకో ఎందుకురా మళ్ళీ కట్టుకుంటాం, మనకు భారం అవుతుంది, క్రెడిట్ కార్డ్స్ వద్దు అని భయపడే రకం కొందరు ఉంటారు. కొందరు ఎలా ఉంటారంటే దాంట్లోనే మేం కాదు క్రెడిట్ కార్డ్స్ వచ్చేది మనకు నెక్స్ట్ మంత్ కదా, డ్యూ సైకిల్ వచ్చేది నెక్స్ట్ మంత్కి ఉంది, ఇంతలోపు అయిపోతుంది అని చెప్పేసి వాడే వాళ్ళు కొందరు ఉంటారు. అయితే నేను క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే సలహా, కంపల్సరీ వాళ్ళకి అనేది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటేనే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయమని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఒకవేళ మిస్ అయింది అనుకో, డ్యూ డేట్ మిస్ అయింది అనుకో, ఇమీడియట్గా 35 to 40% ఛార్జెస్ అవుతాయి. ఇప్పుడు లాస్ అయ్యేది కస్టమర్, దానివల్ల సివిల్ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు సివిల్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల అన్సెక్యూర్ లోన్స్ రావు కస్టమర్కి, సెక్యూర్ లోన్ వస్తుంది. సెక్యూర్ లోన్స్ అంటే మామూలుగా మనం తాకట్టు పెడతాం, మార్టిగేజ్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ వస్తుంది, గోల్డ్ లోన్ వల్ల వస్తుంది. బట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది ప్రభావం ఒక వ్యక్తి పైన, ఒక ఎంప్లాయ్మెంట్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది ఒక ఎంప్లాయీకి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డ్యూ డేట్ పెరుగుతుంటుంది. ఇప్పుడు మీరు 1 lakh వాడారు ఈ మంత్, మీరు మినిమం పేమెంట్ చేశారు, కానీ మినిమం పేమెంట్ చేసినప్పుడు ఓన్లీ ఇంట్రెస్టే పే చేశారు. మళ్ళీ ఆ 1 lakh అలానే ఉంటుందిగా, ఆ 1 lakh ప్రిన్సిపల్ అమౌంట్ దానికి మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ యాడ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ ఏదైతే అసలు ఉందో అసలు కూడా కట్టుకోవాలి. అది నేనేమంటా అంటే ఫైనాన్స్ ఇది క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఏంటంటే మాక్సిమం 20 to 30%, ఒక 1 lakh కార్డు ఉన్నది అనుకో, ఒక 30,000 వాడుకుంటే బెస్ట్ ఉంటుంది. దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి, కొన్ని రివార్డ్స్ పాయింట్స్ వల్ల యూజెస్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు మనం, షాపింగ్స్, మూవీ టికెట్స్, రివార్డ్స్ ఉంటూనే ఉంటాయి. దాని ఏంటంటే ఒక కస్టమర్ ఏంటంటే ఫైనాన్స్ ఒక డిసిప్లిన్ తోటి ఒక మెయింటెనెన్స్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్స్ అనేది నెంబర్ 1 యూజ్ చేస్తుంటుంది. కొందరు కస్టమర్స్ ఎలా ఉంటారంటే 2 lakhs క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది, ఆ 2 lakhs క్రెడిట్ కార్డ్ లిమిట్ని యూజ్ చేసుకుని అకౌంట్లో 2 lakhs ఉంచుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ 2 lakhsకి అకౌంట్లో ఉంచుకున్నందుకు ఎఫ్డి రూపంలో మనకు సేవింగ్స్ ఉన్నది కాబట్టి ఇంట్రెస్ట్ 500 ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు బిల్ జనరేట్ అయినప్పుడు ఆ 2 lakhs తీసుకెళ్ళి అక్కడ క్రెడిట్ కార్డు కడతాడు, దానివల్ల 2 lakhs కడతాడు కాబట్టి 2,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇట్లా కొందరికి డిసిప్లిన్ ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ కంపల్సరీ వాడాలి. కొందరు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది, అంటే తనకి ఏంటంటే క్రెడిట్ కార్డ్ పైన అంత అవగాహన లేకపోవడం వల్ల
తనకి ఆ విధంగా డిస్టర్బెన్స్ అయ్యి కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఓకే. దీనివల్ల కొంచెం సఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇంకోటి మేజర్గా చూసింది ఏంటంటే ఒకటే పర్సన్కి ఒక 10 క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు, 5 క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు, ఒకటి 2 lakhs ఉంటుంది, ఒకటి 5 lakhs ఉంటుంది. వాళ్ళ శాలరీ వచ్చేసి మనకి ఓ 2 lakhs 3 lakhs ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ తీసుకోవడం ఎలా తీసుకుంటారు, 5 lakhs ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు, 2 lakhs ఒక క్రెడిట్ కార్డ్, ఇండివిజువల్ బ్యాంక్స్ నుంచి ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకొని అది యూసేజ్ అనేది చేసుకొని అది ఓవరాల్గా 10-15 lakhs వరకు తెచ్చుకుంటారు. అయినా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంత పేమెంట్ చేసే స్టెబిలిటీ లేకపోయినా తీసుకొని ఉంటారు. వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? దీనివల్ల ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్స్ వద్దనని మనం, ఎందుకంటే తనకు శాలరీ అకౌంట్, ఎంప్లాయీ కాబట్టి శాలరీ అకౌంట్ ఉంటుంది, శాలరీ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ తీసుకోమనే చెప్తాను నేను. లైఫ్ టైం ఏదైతే ఫ్రీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్స్ మీకు రేనే ఉంటారు, కొన్ని బ్యాంక్స్లలో చాలా వరకు లైఫ్ టైం ఆ బ్యాంకుకి సంబంధించిన కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటారు. ఆ క్రెడిట్ కార్డ్ వాల్యూ వచ్చేసి 2 lakhs శాలరీ కాబట్టి కంపల్సరీ ఒక 5 lakhs వరకు కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి 5 lakhs కార్డు దాన్ని సిస్టమేటిక్గా యూజ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఒక కస్టమర్కి ఒక డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్కి వెళ్ళినా, పెట్రోల్ పంప్కి వెళ్ళినా కానీ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మీకు ప్రీ అప్రూవ్డ్ ఉంది, కార్డ్ టు కార్డ్ ఉంది, మీరు ఆల్రెడీ మీకు ఇది ఉంది, ప్రీ అప్రూవల్ మీకు అది అవుతుంది, ఇది అవుతుంది, మీకు ఆ కార్డ్స్ ఉన్నాయి, ఇదని చెప్పేసి కస్టమర్కి ఒక 2-3 కార్డ్స్ 5 కార్డ్స్ వరకు చేస్తారు. కస్టమర్ ఏంటంటే తను దేనికంటే అవసరాలకు మించి వాడుకుంటాడు. నా దగ్గర ఉన్నాయి, నెక్స్ట్ మంత్ నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తా అది అని చెప్పేసి వాడుకుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి అనుకోకుండానే బిల్ వెళ్ళిపోతుంటుంది, జనరేట్ అవుతుంటుంది. తను ఏం చేస్తాడు, ఈ కార్డు ఉంది, ఈ కార్డు ఇంకో కార్డు నుంచి పేమెంట్ చేద్దామని ఆ కార్డు తీయడం, ఇలా ఈ విధంగా చాలా విధంగా మన లోన్స్లోకి వచ్చినప్పుడు కస్టమర్కి ఒక సివిల్ ఎంక్వైరీ పడ్డప్పుడు మనకు అర్థమవుతుంటుంది. మేజర్ ఆఫ్ ఒక 5 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, 5 క్రెడిట్ కార్డ్స్ ఒక 2 lakhs ఒకటి, 3 lakhs ఒకటి, సమ్ ఏంది అని అడిగితే నేను ఫైనాన్షియల్గా సరిగా మెయింటైన్ చేయలేకపోయినా కార్డ్స్, దీనివల్ల కార్డ్ టు కార్డ్ పేమెంట్స్ చేయడం వల్ల, లేకుంటే వేరే చిన్న చిన్న శాలరీ అంటే డిలే వల్ల కొన్ని దొరకాయి, శాలరీ డిలేస్ వల్ల అంటారు. కానీ శాలరీ డిలేస్ వల్ల ఎంఎన్సీ కంపెనీలో గవర్నమెంట్ చేసిన శాలరీ డిలే ఎలా ఉండదు. బట్ ఏంటంటే తనకున్న గోల్, తన స్టెబిలిటీ తను క్రియేట్ చేసుకోవాల్సింది పోయి అవుట్ ఆఫ్ లిమిట్ వెళ్ళిపోయింది అనమాట, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది. దానివల్ల కస్టమర్కు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఉంటుంది. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే తీసుకోండి, వాడండి. నేనేమంటే ఏదైనా సరే ఒకటే క్రెడిట్ కార్డు ఉంచుకోండి, 5 lakhs లిమిట్, లైఫ్ టైం 5 lakhs లైఫ్ టైం క్రెడిట్ కార్డ్, ఫ్రీగా ఉండే క్రెడిట్ కార్డ్. లైఫ్ టైం బ్యాంక్స్ ఫ్రీ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క కార్డు ఇస్తుంది. అదేదో ఒకటే కార్డు ఉంచుకోండి, దాన్ని సిస్టమేటిక్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి దాన్ని మెయింటైన్ చేసుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు, సిబిల్ గిట్లా గ్రోత్ అవుతుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా కస్టమరు గెయిన్ అయ్యే ఛాన్సెస్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకోటి మేజర్గా ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇన్ని కార్డ్స్ తీసుకొని ఉంటారు, మీరు చెప్పినట్టు ఈ కార్డ్ నుంచి ఈ కార్డుకి, ఈ కార్డ్ నుంచి ఈ కార్డుకి, దీని ఇంపాక్ట్ ఏమన్నా అన్సెక్యూర్డ్ లోన్స్లో మేజర్గా ఇష్యూ వస్తుందా? సో వాళ్ళు ఎలా రీకవర్ చేయాలి, ఒకవేళ ఇప్పటి వరకు చేసి ఉంటే ఇప్పటి నుంచి ఎలా చేయాలి అనేది కొద్దిగా. అన్సెక్యూర్ లోన్కి వచ్చే వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు మీరు. ఈ రొటేషన్ చేస్తే కార్డ్ ఈ కార్డ్ నుంచి ఈ కార్డుకి, ఈ కార్డ్ నుంచి ఈ కార్డుకి, ఈ కార్డ్స్ పేమెంట్ వల్ల అన్సెక్యూర్డ్ లోన్ లైక్ పిఎల్ఏ కానివ్వండి, బిఎల్ఏ కానివ్వండి, ఇందులోకి వస్తే దీన్ని ఇంపాక్ట్ ఈ పిఎల్ పైన ఉంటుందా, బిఎల్ పైన ఉంటుందా? సో ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళకి తెలియకుండా చేసేస్తున్నారు, ఇప్పుడు మీరు చెప్పిన సజెషన్స్ వాళ్ళు ఏదైనా తీసుకొని ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కొద్దిగా చెప్పండి. ఇది మంచి క్వశ్చనే. ఇప్పుడు ఏంటంటే అన్సెక్యూర్ లోన్కి వస్తారు కస్టమర్, నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి, ఒక 5-6 కార్డ్స్ ఉన్నాయి, మీరు చెప్పినట్లు రొటేషన్ చేస్తున్నాడు, తన పిఎల్కి వచ్చారు. ఎలిజిబిలిటీ శాలరీకి సమ్ ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తాం దాంట్లోనే మనం, లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. తన శాలరీ చూస్తాం, తన కంపెనీ చూస్తాం, ఓకే మంచి కంపెనీ ఉన్నాడు, మంచి శాలరీ ఉంది, తనకి ఎలిజిబిలిటీ ఒక 20 lakhs ఉంది, బట్ కార్డ్స్ వచ్చేసి 15 lakhs అప్లికేషన్స్ ఉన్నాయి. దాన్ని ఏంటంటే కొన్ని డిఫరెంట్ బ్యాంక్స్ కొన్ని డిఫరెంట్ తోటి క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాయి అనమాట. కొన్ని బ్యాంక్స్ 3% చేస్తాయి, కొన్ని బ్యాంక్ 5% చేస్తాయి, కొన్ని శాలరీ ఇంటూ మోర్ దెన్ 5 times కంటే ఎక్కువ ఉంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ చేయని బ్యాంక్స్ కొన్ని ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే కస్టమర్లకు నేను చెప్పేది ఏంటంటే మీకు
కంపల్సరీ అవేర్నెస్ ఉండేలాగా నేను చెప్తాను. ఒక అవేర్నెస్ ఉండాలి క్రెడిట్ కార్డ్స్ పైన. మాకు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసినాం, మాకు లోన్స్ రాదు అనేది అట్లా ఏం లేదు. కొన్ని బ్యాంక్స్ రొటేషన్ ఉన్నా చేస్తాయి క్రెడిట్ కార్డ్స్, కొన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసే బ్యాంక్స్ ఇట్లా ఉన్నాయి మన దగ్గర, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, బ్యాంక్స్ చేస్తాయి. బట్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూలో రొటేషన్ చేయకుండా తను వచ్చిన అమౌంట్ ఏదైతుందో ఒక్కొక్క కార్డ్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తుంటే తనకు బెస్ట్ ఉంటాయని నా ఆలోచన, అంతే. పిఎల్కి ఇప్పుడు ఇక్కడ మేజర్గా పిఎల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయా లేదా క్రెడిట్ కార్డ్స్లో ఎటువంటి రేట్స్ ఉంటాయి అనేది కొద్దిగా రైట్. ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక క్రెడిట్ కార్డ్ ఉంది నా దగ్గర, నేను ఒక స్టోర్కి వెళ్ళా, ఒక ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళా, నేను ఆన్లైన్ షాపింగ్ సర్వీస్కి వెళ్ళా, ఒక ల్యాప్టాప్ కొన్నా. నా దగ్గర 1 lakh క్రెడిట్ కార్డ్ ఉంది, ల్యాప్టాప్ వాల్యూ వచ్చేసి ఒక 70,000 ఉంది. నాకు నెక్స్ట్ టైం ఏమైందంటే 70,000 నేను బిల్ జనరేట్ అయినప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నాను. నాకేం చేస్తాయి బ్యాంక్స్, ఆ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బ్యాంక్స్ ఏం చేస్తాయి, నాకు కాల్ చేస్తాయి, సార్ మీకు ఈఎంఐ ఫ్లెక్సిబిలిటీ ఉంది, మా కార్డ్స్ ఇస్తే మీకు 9% తోటి క్లోజ్ చేస్తాం అంటారు. బట్ ఏంటంటే 9% తోటి అది క్లోజ్ అవ్వదు, ఎందుకంటే మనం తీసుకునేది 6 months 12 months పెడతాం మనం టెన్యూర్. అవునా? ఏదైతే ఉందో మనం ల్యాప్టాపే తీసుకున్నాం క్రెడిట్ కార్డ్ పైన, కన్సూమర్ లోన్ డిఫరెంట్ మెథడ్, అది 0 తోటి వస్తుంది. నేను క్రెడిట్ కార్డ్ పైన లోన్ అంటున్నా, క్రెడిట్ కార్డ్ పైన ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా. ఓకే క్రెడిట్ లోన్ చెప్తున్నారు. ఓకే నేను దాని గురించి ఈ పాసిబిలిటీ దీనివల్ల ప్రాబ్లమ్ ఉంటుందా మనకి క్రెడిట్ కార్డ్ పైన లోన్స్? అదే క్రెడిట్ కార్డ్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, మనం ఒక క్రెడిట్ కార్డ్ నుంచి ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తాము. కన్వర్ట్ చేసినప్పుడు మనకు బ్యాంక్స్ నుంచి కాల్స్ వస్తాయి, సార్ మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారు, ఒక మొబైలే కొన్నారు, 30,000 పెట్టి మొబైల్ కొన్నారు, మీకు ఈఎంఐ, మీ కార్డుకి ఈఎంఐ ఆప్షన్ ఉంది, మీరు ఈఎంఐ కింద తీసుకోరు, మీకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అంటారు, 6 monthsకి 9% అంటారు, 12 monthsకి 12% అంటారు. ఇట్లా డిఫరెంట్ మనకు ఏంటంటే ఒక 4-5 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి క్రెడిట్ కార్డ్ ఫ్లెచ్చింగ్ ఈఎంఐ అయినప్పుడు. అప్పుడు డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఫోన్ ఈఎంఐ పెట్టడం ఒక 6 months అయితే ఏం పెట్టాం కదా, 6 months పెడతాం, యావరేజ్గా 9 months 12 months పెడతాం. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే 9% అని చెప్తారు, కానీ అది 9% ఉండదు. ఎందుకంటే మనం ఆఫ్ ఈఎంఐ 12 months పెట్టినప్పుడు 6 monthsకి మనం పేమెంట్ చేస్తూనే ఉంటాం, ఆల్రెడీ ఫస్ట్ ఈఎంఐ కట్ అయి ఉంటుంది మనది, ఎందుకంటే ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయ్యే ఉంటుంది అమౌంట్ ఈఎంఐకి వెళ్ళినప్పుడు. అప్పుడు మన అమౌంటే కదా అది బ్లాక్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు 9% సార్ మీకు కట్టేది అంటారు, కానీ అక్కడ 9% కట్ అవ్వదు, 18% కట్ అవుతుంది. దీనివల్ల క్రెడిట్ కార్డులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హైయే ఉంటాయి, పిఎల్కి వచ్చేస్తే మనం నార్మల్గా లోలో ఉంటాయి. ఇది సో మీరు సజెస్ట్ చేసేది క్రెడిట్ కార్డ్ బెటర్ అంటారా లేదంటే పర్సనల్ లోన్ బెటర్ అంటారా? అంటే రెండు ఒక సపరేట్ కేటగరైజేషన్ అనుకోవచ్చు, కానీ కస్టమర్ ఎలా తీసుకోవాలి, ఈ 2 లోన్స్ని ఎలా తీసుకోవాలి, అంటే ఏ పర్పస్లో ఎక్కువ పర్సనల్ లోన్ తీసుకోవాలి, ఏ పర్పస్లో క్రెడిట్ కార్డ్ ఎక్కువ తీసుకోవాలి అనేది కావచ్చు. తర్వాత ఎక్కడికైనా ప్యాకేజ్ టూర్ ఎక్కడ వెళ్ళాలనుకున్న, తర్వాత హోమ్ రెనోవేషన్ అన్న, ఇలాంటి దాంట్లోకి కస్టమర్ పర్సనల్ లోన్కి రావచ్చు. క్రెడిట్ కార్డు ఎలా అంటే క్రెడిట్ కార్డు సపరేట్, పర్సనల్ లోన్ సపరేట్. క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు అంటే కంపల్సరీ వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటేనే క్రెడిట్ కార్డు తీసుకోవాలని చెప్తున్నాను, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, అంటే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతాం మేము అని చెప్పేసి. ఎందుకంటే ఒక నెల మిస్ అయినా 35 to 40% ఇంట్రెస్ట్ అనేది పే అవుతుంది. ఇదైతే మీకు శాలరీ కాబట్టి ఈఎంఐ ఫ్లెచ్ అవుతుంది. 10 lakhs తీసుకున్నారనుకో మంత్లీ ఒక 20,000 వరకు మీకు ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుంటుంది. స్వైప్ చేశాక మర్చిపోతాం అంటారు కొందరు. ఇది మర్చిపోతాం అనేది అదొక ఏమంటారంటే అడ్డం, అంతే తప్ప ఎవరు మర్చిపోరు, వాడిన వాళ్ళు ఎవరు మర్చిపోరు. నేను పలానా టైంలో సార్ నేను అప్పుడు మర్చిపోయినా అనే వాళ్ళకి ఒకటి ఉంటుంది. అందుకని చెప్పేసి పర్సనల్ లోన్ పర్సనల్ ఎమర్జెన్సీ కోసమే ఉంటుంది, క్రెడిట్ కార్డ్ యూజర్స్కే ఉంటుంది. ఓకే ఇంకా మేజర్గా మీరు ఈఎంఐ ఏదైతే చెప్పారో ఇందాక క్రెడిట్ కార్డ్ నుంచి ఈఎంఐ పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడ పిఎల్ ఈఎంఐ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను 1 lakh తీసుకున్నాను అనుకోండి, నేను క్రెడిట్ కార్డ్ పైన లోన్ తీసుకున్నాను, దాని ఈఎంఐ ఎంత ఉంటుంది? ఒక అప్రాక్స్ చెప్పండి, ఎగ్జాక్ట్గా కాకపోయినా పర్లేదు. సో పర్సనల్ లోన్ ఈఎంఐ ఎలా ఉంటుంది, ఎంత టెన్యూర్ వరకు పెట్టుకోవచ్చు పర్సనల్ లోన్లో? క్రెడిట్ కార్డులో కూడా మనము ఎంత టెన్యూర్ వరకు పెట్టుకోవచ్చు? ఈఎంఐ ఎక్కువ వస్తుందంటే 12 monthsకి పెట్టుకోవచ్చు, 24 months, 2 years, 3 years, 7 years. మనం అయితే స్టార్టింగ్ అయితే 12 months నుంచి పర్సనల్ లోన్లో 84 months వరకు ఇస్తున్నాం. కొన్ని ఎన్బిఎఫ్సిస్ అయితే 90+ months ఇస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ పైన మనం వాడేదాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు బ్యాంకర్సే డిసైడ్ చేస్తారు. ఇన్స్టా లోన్ అని చెప్పేసి సమ్ జంబో లోన్స్ అని అయిన ఉంటారు మీరు, జంబో లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అదేంటంటే అవసరం లేకున్నా కానీ కొందరు తీసుకుంటారు, అంటే నీడ్ ఏమి ఉండదు, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16-18 ఉంటుంది. అయినా కానీ సమ అవసరాలకి తీసుకొని అది వచ్చేసి మనకు 36 months లాస్ట్ ఉంటుంది అంతే జంబో లోన్స్. ఇలా అంతే ఫైనల్ లాస్ట్ ఫైనల్ 6-5-7. ఓకే, 36 months. సో పర్సనల్ లోన్కి డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉండి క్రెడిట్ కార్డ్స్కి డాక్యుమెంటేషన్ తక్కువ ఉండి ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? క్రెడిట్ కార్డ్ డాక్యుమెంటేషన్ అంటే షార్ట్గా ఉంటుంది సేమ్. నా పర్సనల్ లోన్ అయితే అన్సెక్యూర్డ్ కాబట్టి మనకు ఎలాంటి కొలెటరల్ ఉండదు. నాన్ కొలెటరల్ అంటే మామూలుగా అన్సెక్యూర్డ్, ఏం తాకట్టు పెట్టుకోనికి ఏమి ఉండదు. పర్సనల్ లోన్ మనకు కావాల్సింది కేవైసీ అంటే తెలుసు, నా యువర్ ఐడెంటిఫై కేవైసీ డాక్యుమెంట్స్, తర్వాత వచ్చేసి పే స్లిప్స్. కేవైసీలో వచ్చేసి డాక్యుమెంట్స్ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటుందండి, ఒక ఫొటోస్ మామూలు ఫోటో. తర్వాత అడ్రస్ ప్రూఫ్కి వచ్చేస్తే మనం కొన్ని గవర్నమెంట్ ఇష్యూ చేసిన అడ్రస్ ఉంటాయి, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇవి అనేది ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే గవర్నమెంట్ ఐడి కార్డ్స్తో ఇట్లా, ఎందుకంటే గవర్నమెంట్ అథారిటీ నుంచి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఐడి కార్డ్స్తో ఇట్లా కొన్ని బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ చేస్తాయి. మేజర్గా కొన్ని చేయవు, కొన్ని నేను చెప్పేది 1 or 2 ఫైనాన్షియల్ చేస్తాయి. లైక్ అంటే నేను బ్యాంక్స్ నేమ్ చెప్పాను అందుకే. తర్వాత వచ్చేసి పే స్లిప్స్, ఏ కంపెనీలో వర్క్ చేస్తాడో ఆ కంపెనీ నుంచి పే స్లిప్స్, శాలరీ క్రెడిట్ ఏదైతే పే స్లిప్స్ వస్తున్నాయో ఆ క్రెడిటెడ్ స్టేట్మెంట్ కావాలి. కస్టమర్ ఒక 50,000 అబౌవ్ ఉన్నాయనుకో ఫామ్ 16 అలా ఉంటుంది. తర్వాత అఫీషియల్ మెయిల్ ఇలా తీసుకొని ప్రాసెస్ చేస్తారు అన్సెక్యూర్ లోన్లో. అది ఇంకా క్రెడిట్ కార్డ్స్లో అయితే సేమ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకుంటారు, కంపెనీ పే స్లిప్స్ తీసుకొని ప్రాసెస్ చేస్తారు, అంతే. ఎలిజిబిలిటీ ఉంటే కస్టమర్కి వచ్చేస్తుంది.